నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల రైతులు మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 15 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా రావడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పాడని, ఇప్పటికీ 50% కూడా రుణమాఫీ కాలేదని, రైతు బంధు ఇస్తానని చెప్పి సంవత్సరం గడుస్తుందని, ఇప్పటి వరకు రైతు బంధు, రైతు భరోసా ద్వారా ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2000 పెన్షన్లను 4000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ఎప్పుడో ఇవ్వాల్సిన రైతులు ఈ రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీ సాక్షి చెప్పిండు, నేను ఈ సంవత్సర కాలంలో 1,37,000 కోట్లు అప్పు చేసినా అని చెప్తా ఉన్నాడు. అంటే కేసీఆర్ గారేమో 4 లక్షల కోట్లు 10 సంవత్సరాలు పట్టింది. ఈ రేవంత్ రెడ్డికి ఒక్క సంవత్సర కాలంలో 1,37,00,000 అప్పు చేసినావు. మరి ఎక్కడ పోయినాయి ఈ 1,37,00,000? ఎక్కడ ఎవరి జేబులకు పోయినాయి అని చెప్పి ఇలా ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు 1,37,00,000 అంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఇంకా 4 ఏళ్ళలో ఎంత చేస్తాడు? అంటే దాదాపు 5 లక్షల కోట్లు అప్పు చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఇవాళ నువ్వు ఢిల్లీకి సంచులు మోసుడు తప్పితే ఈ తెలంగాణ ప్రజలకు కొరగబెట్టింది ఏమీ లేదు. నువ్వు ఏదైనా గ్యారంటీ అమలు చేసినావు అంటే ఈ ఒక్క గ్యారంటీ కూడా అమలు చెప్పు, ఏదైనా గ్యారంటీ అమలు చేసినావు అని చెప్పి. తూతు మంత్రంగా ఉచిత బస్సు అని పెట్టినావు. ఇలా మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ గొలుసులు బంగారం పొడగొట్టుకుని మహిళలు లబోదిబోని మొత్తుకుంటూ ఉన్నారు. బస్సులు తగ్గించుకున్నావు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈ యొక్క గ్యారంటీ అమలు చేయకుండా ఇలా 1,37,000 కోట్లు ఎవరి జేబులకు పోయినాయని చెప్పి ఇలా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ అమలు చేయాలని చెప్పి ఇలా రైతులు స్వచ్ఛందంగా దాదాపు 15 కిలోమీటర్లు వాళ్ళంతా నాయకత్వం వహించుకొని మరి కలెక్టర్ని కలవడానికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మేము వాళ్ళందరూ సంఘీభావం ఇవన్నీ అడుగుతున్నామనే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ గారు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు, రైతు బంధు గురించి అడుగుతుండు, రైతు సహాయం గురించి అడుగుతుండని చెప్పి ఇవాళ ఒక లొట్ట పీస్ కేసు పెట్టి ఏదో ఈ ఫార్ములాలో ఏదో జరిగిపోయింది, ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఇవాళ కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేయడానికి ప్రయత్నం. ఇవాళ తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి నాయకత్వం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యకర్త కూడా ఎవరు కూడా భయపడరు. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి ఆ రోజు కాళేశ్వరం మొత్తమే కొట్టుకుపోయిందన్నావు, మరి ఇవాళ ఏం మాట్లాడతలేడు. తర్వాత ఏదో ఫోన్ ట్యాపింగ్ అని ఒక డ్రామా ఆడినావు. తర్వాత మొన్నటిదాకా హైదరాబాద్ నిరుపేదలు ఉన్నటువంటి కొన్ని కాలనీలలో పోయి హైడ్రా పేరుతో అదొక డ్రామా ఆడినావు. ఇవాళ కొత్తగా ఈ ఫార్ములాని పెట్టి కేటీఆర్ను కేసులు పెట్టి అని పోయి కేటీఆర్ గారిని పోయి రోజంతా కూర్చుని పెట్టి ఏం అడిగారంటే 4 క్వశ్చన్లు అడిగారు. తిరిగి అదే అడిగి ఏమడి ఆడ పైసలు నేను పంపించింది కరెక్టే, ఆడ పైసలు ఉన్నాయి. ప్రభుత్వం బాధ్యతగా హైదరాబాద్ తెలంగాణ పేరు తేవడానికి తీసుకొచ్చినటువంటి ఫార్ములా ఈ ఫార్ములా ప్రపంచంతో పోటీపడి అన్ని దేశాలతో పోటీపడి నేను హైదరాబాద్ తీసుకొచ్చినాం. దానికి ఇచ్చింది వాస్తవం, అక్కడ అఫీషియల్గా ఉంది. అవన్నీ ఎప్పుడు కేటీఆర్ క్లియర్గా చెప్పారు. దాంట్లో ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అయింది చెప్పడానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్కి ఇవాళ ఈ
కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుంది. కేటీఆర్ గారు గారిని, హరీష్ రావు గారి కవితకి ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వచ్చిండ్రు. మా నాయకత్వం బలంగా ఉంది. ప్రజలు కూడా ఇవాళ గ్రహిస్తూ ఉన్నారు. నువ్వు ఇవాళ డ్రామాలు ఆడుతున్నావు అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చిన తర్వాతనే గ్రామాల్లో రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్ వస్తున్నాయి. అందులో మీరు తప్పైంది, మేము ఇంకా సంవత్సరం కాలయాపన అయిపోయింది, తప్పైంది, ఇప్పటికైనా మేము అమలు చేస్తున్నామని చెప్పడంలో ఎక్కువ మంది అక్కడ పాడి రైతులు ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ డ్యాములు లేవు, చెరువులు లేవు, వాగులు లేవు. తాడ్వాయి మండలంలో ఎక్కువగా బర్రెలు పెట్టుకొని పాడి దాని మీదనే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి. గతంలో ఒకసారి వాలంతలాలే ఏ పార్టీ చెప్పలే వాలంతలాలో ధర్నా చేస్తే ఒక్కసారి 60 కోట్లేమో రిలీజ్ చేసి మళ్ళీ దాన్ని ఇప్పుడు 6 నెలల కింద వేసి మళ్ళీ ఈ రోజు కూడా వేయలేదు. ఇప్పటికైనా ఈ 15-20 రోజుల 30 తారీఖు లోపల ఇవ్వకపోతే మరొకసారి మా పాడి రైతులు తీసుకొని కలెక్టరేట్ ముట్టడికి వస్తామని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. నుంచి పాదయాత్రగా వచ్చి కలెక్టర్కు వివరణ ఇవ్వడం జరిగింది. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న 6 గ్యారంటీలు ఇవ్వడం లేదు. దాని గురించి కలెక్టర్ కలవడానికి రావడం జరిగింది. మరి ఇలా చూస్తున్నట్టయితే రైతు బంధు, రైతు భరోసా 15,000 ఎలక్షన్ కంటే ముందు 15,000 ఇస్తామన్నారు. మొన్న 12,000 డిక్లేర్ చేశారు. సంవత్సరం నుంచి కాలయాపన చేస్తూ ఇలా గవర్నమెంట్ నడిపిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి అట్లనే రుణమాఫీ ఇలా ప్రతి మండలానికి చూసిన ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారి ఆధ్వర్యంలో మేము తాడ్వాయి మండలం నుంచి ఈ 14 కిలోమీటర్ దూరం మేము పాదయాత్రతో వచ్చి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటంటే ఆ రోజు ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి గారు సర్కారు రాకముందు ఏం చేశారంటే ఎన్నికల హామీలలో భాగంగా 6 హామీలు మేము ఇస్తున్నాము, 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. మరి 100 రోజులు కాదు, ఈ రోజుకి 365 రోజులు దాటి మళ్ళీ ఒక 4 నెలలకు పోయింది. టోటల్గా ఒక 14 మంత్స్ అవుతుంది. సంవత్సరం మీద 2 నెలలు అవుతుంది. మరి ఇప్పటికీ ఒక హామీ నెరవేర్చలేదు. కానీ అప్పు మాత్రం 1,38,000 కోట్ల అప్పు చేశాడు. మరి ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు అని మీరు అన్నారు. 4 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. ఆ 4 లక్షల కోట్ల అప్పు దేనికోసం చేసిందంటే 33 జిల్లాల్లో 33 కలెక్టర్ ఆఫీసులు, 33 ఎస్పీ ఆఫీసులు, 33 ఎంబీబీఎస్ కాలేజీలు ప్లస్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి అప్పు అయింది. అంటే అది 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలకు పెట్టుబడి. అది అప్పు కాదు. కానీ మీరు ఎలాంటి